హలో అండి. నిన్న చెప్పినట్టుగానే మీకు ఈరోజు ఆ ప్రసాదం వీడియో చూపిస్తానండి. ముందుగా బాండీ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి. నా దగ్గర కాచిన నెయ్యి లేదు, అందుకే వెన్న వేసుకొని కాచి తర్వాత జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్ వేసుకున్నానండి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఎర్ర గోధుమ రవ్వ తీసుకొని ఈ నెయ్యిలో వేసేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇది మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఈ గోధుమ రవ్వ మొత్తం వైట్ కలర్లోకి ఇలాగా పేలాల్లా వస్తుందన్నమాట. అప్పుడు ఇది మనకి పూర్తిగా వేగిపోయిందని అర్థం. అప్పుడు ఈ కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల పాలు తీసుకోవాలి, 1 కప్పున్నర బెల్లం తీసుకోవాలి. ఇవే కొలతలండి. నేనైతే కొలతలు అదేం తీసుకొని నేను ఎప్పుడు తరచూ చేస్తూనే ఉంటాను ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం దగ్గర పడిపోయినాక ఇదిగోండి బెల్లాన్ని యాడ్ చేసేసుకొని కొంచెం ఇలాచీ పొడి వేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోతుందండి. మనం దేవునికి పెట్టే ప్రసాదాల్లో పంచదార కన్నా బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోనండి ప్రసాదం, మీరు తప్పకుండా ట్రై చేయండి.